హాయ్ ఫ్రెండ్స్, మనం సిలబస్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయినటువంటి అభ్యాసకుని అవగాహన చేసుకోవడం అనే చాప్టర్లో మొట్టమొదటి టాపిక్ వచ్చేసి అభ్యసనం స్వభావం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అభ్యసనము స్వభావము అనే చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే, అభ్యసనము అంటే ఏమిటి, మరి అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు ఏమున్నాయి, అభ్యసనం కిందకు వచ్చే అంశాలు ఏమిటి, అభ్యసనం కిందకు రానటువంటి అంశాలు ఏమిటి, అభ్యసన రకాలు ఏమిటి, అభ్యసన లక్షణాలు ఏంటివి, అభ్యసన ప్రక్రియ అంటే ఏమిటి, అభ్యసన నిర్ణాయకాలు అంటే ఏమిటి, ఇలాంటి విషయాల గురించి మొత్తం కూడా మనం ఈ అభ్యసనం స్వభావం అనే చాప్టర్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతిసారి టెట్ మరియు డిఎస్సిలో దీని నుంచి ఒక బిట్టు రావడం జరుగుతుంది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చివర్లో గతంలో వచ్చిన ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం అభ్యసనము స్వభావము అంటున్నాం. ఈ అభ్యసనం యొక్క స్వభావంలో భాగంగా మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అంటే, అభ్యసనం యొక్క పరిచయాన్ని నేర్చుకోవాలి. సాధారణ పరిభాషలో అభ్యసనము అంటే నేర్చుకోవడం అని అర్థం. సాధారణ పరిభాషలో అభ్యసనము అంటే నేర్చుకోవడం అని అర్థం. అదే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా చూసినట్లయితే, వ్యక్తికి పరిసరాలకు మధ్య, ఎవరికండి? వ్యక్తికి మరియు పరిసరాలకు మధ్య, వ్యక్తికి పరిసరాలకు మధ్య నిత్యము జరిగేటటువంటి చర్య ప్రతిచర్యల వల్ల ప్రవర్తనలో సంభవించే, దేంట్లో అండి? ప్రవర్తనలో సంభవించే శాశ్వతమైనటువంటి మార్పును ఏమంటాము అంటే అభ్యసనము అంటాం. తాత్కాలిక మార్పు అభ్యసనం కాదండి, శాశ్వత మార్పు మాత్రమే అభ్యసనం. సాధారణ పరిభాషలో అయితే అభ్యసనము అంటే నేర్చుకోవడం అని చెప్పాం. మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా అయితే వ్యక్తికి పరిసరాలకు మధ్య నిరంతరము జరిగే చర్య ప్రతిచర్య, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య జరిగే బంధం వల్ల ప్రవర్తనలో సంభవించే శాశ్వతమైనటువంటి మార్పును ఏమంటామంటే అభ్యసనం అంటాం. మరి పురాతన కాలంలో అభ్యసనము అంటే ఏం చెప్పుకునేవారు అంటే, ఖాళీ మెదడును, ఏ మెదడండి? ఖాళీ మెదడు, కాలు మెదడు కాదండి, ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం అభ్యసనం. ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం అభ్యసనం. ఇది పురాతన భావన. మరి అభ్యసనానికి సంబంధించినటువంటి ఆధునిక భావన ఏమిటి అంటే, ఇంతకు ముందు లేనటువంటి అనుభవాలను పొందడం ద్వారా ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పే అభ్యసనం అనేది ఏ భావన అంటే ఆధునిక భావన. చూడండి, ఇక్కడ అభ్యసనానికి సంబంధించి మనం 4 రకాల అర్థాలు తెలుసుకున్నాం. సాధారణ పరిభాషలో, వాడుక పరిభాషలో అభ్యసనము అంటే నేర్చుకోవడం అనుకున్నాం. అదే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా అయితే వ్యక్తికి పరిసరాలకు మధ్య నిరంతరము జరిగే చర్య ప్రతిచర్యల వల్ల ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పు అభ్యసనం అన్నాం. మరి పురాతన భావనలో అభ్యసనము అంటే
ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం అభ్యసనం అని చెప్పుకున్నాం. ఆధునిక భావన ఇంతకు ముందు లేనటువంటి అనుభవాలను పొందడం ద్వారా ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పును ఏమన్నామంటే అభ్యసనం అనుకున్నాం. ఇక్కడ మనం మార్పు మార్పు అని మాట్లాడుకుంటున్నామండి. మార్పు అనేది సహజమైనది, అది ప్రకృతి సహజ ధర్మం. ఈ మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మము అయితే పరిమాణాత్మక మార్పు, ఏ మార్పు అండి? పరిమాణాత్మక మార్పు తీసుకోండి. పరిమాణాత్మక మార్పు ఏమవుతుందండి? పెరుగుదల అవుతుంది. ఏమవుతుందండి? పెరుగుదల అవుతుంది. అదే వ్యక్తిలో వచ్చేటటువంటి గణాత్మక మార్పు, గణాత్మక మార్పు కూడా ఏమవుతుందండి? పెరుగుదల అవుతుంది. మరి వ్యక్తిలో వచ్చేటటువంటి గుణాత్మక మార్పు, వ్యక్తిలో వచ్చేటటువంటి గుణాత్మక మార్పు ఏమవుతుందంటే వికాసము అవుతుంది. వ్యక్తిలో వచ్చేటటువంటి కార్యాత్మక మార్పు, కార్యాత్మక మార్పు ఏమవుతుందండి? వికాసమే అవుతుంది. మరి వయస్సుతో పాటు వచ్చే మార్పు, వయస్సుతో పాటు వచ్చే మార్పు ఏమవుతుందంటే పరిపక్వత లేదా పరిణతి అవుతుంది. మరి ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పు ఏమవుతుంది అంటే అభ్యసనము అవుతుంది. ఏమవుతుందండి? అభ్యసనము అవుతుంది. మనం మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం అనుకున్నాం. పరిమాణాత్మక మార్పు వచ్చేసి పెరుగుదల, గణాత్మక మార్పు వచ్చేసి పెరుగుదల, గుణాత్మక మార్పు వచ్చేసి వికాసం. గణాత్మకం అంటే లెక్క కట్టేది ఖచ్చితంగా. గుణాత్మక మార్పు వికాసం, కార్యాత్మక మార్పు వికాసం, వయసుతో పాటు వచ్చే మార్పు పరిపక్వత, ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పు అభ్యసనము అని చెప్పుకుంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ సైకాలజీలో లెర్నింగ్, అభ్యసనము అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది లేదా ప్రవేశపెట్టింది ఎవరంటే హిల్గార్డ్. ఎవరండి? హిల్గార్డ్. లెర్నింగ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది లేదా ఉపయోగించింది ఎవరంటే హిల్గార్డ్. హిల్గార్డ్ యొక్క దేశం ఏందండి? అమెరికా. ఈ హిల్గార్డ్ రాసిన గ్రంథం థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఏందండి? థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి గ్రంథాన్ని రాస్తాడు ఎవరంటే హిల్గార్డ్. తర్వాత ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్, ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే రాబర్ట్ గాగ్నే. ఎవరండి? రాబర్ట్ గాగ్నే. తర్వాత ద సైకాలజీ ఆఫ్, ఏంటండి? ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రాసింది డెస్రికో అండ్ క్రాఫర్డ్. ఎవరండి? డెస్రికో మరియు క్రాఫర్డ్. డెస్రికో మరియు క్రాఫర్డ్. చూడండి, ఇక్కడ 3 గ్రంథాలు ఉన్నాయి. అభ్యసనము అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది లేదా ప్రవేశపెట్టింది ఎవరంటే హిల్గార్డ్. హిల్గార్డ్ యొక్క దేశం అమెరికా. హిల్గార్డ్ రాసిన గ్రంథం థియరీస్ ఆఫ్ లెర్నింగ్. థియరీస్ ఆఫ్ లెర్నింగ్ ఎవరిదండి? హిల్గార్డ్ది. అభ్యసనము అనే పదాన్ని ఉపయోగించింది హిల్గార్డ్, దేశం అమెరికా, రాసిన గ్రంథం థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసింది రాబర్ట్ గాగ్నే. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరండి? రాబర్ట్ గాగ్నే. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే డెస్రికో అండ్ క్రాఫర్డ్. ఎవరండి? డెస్రికో అండ్ క్రాఫర్డ్. అయితే ఈ అభ్యసనాన్ని ఆంగ్ల పరిభాషలో ఏమంటాము అంటే లెర్నింగ్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామండి? లెర్నింగ్ అంటాం. అభ్యసనాన్ని ఇంగ్లీష్లో లెర్నింగ్ అంటాం. ఈ లెర్నింగ్ అనే ఆంగ్ల భాషా పదం లెర్నియన్.
అనే జర్మనీ భాషా పదం నుంచి గ్రహించబడింది. లెర్నియన్ అంటే ఐ నో అని అర్థం. ఐ నో అని అర్థం. ఐ నో అంటే నాకు తెలుసు అని అర్థం. ఏంటండి? నాకు తెలుసు. ఇక్కడ లెర్నింగ్ అనే ఆంగ్ల భాషా పదం లెర్నియన్ అనే జర్మనీ భాషా పదం నుంచి గ్రహించబడింది. లెర్నియన్ అంటే ఐ నో, నాకు తెలుసు అనే మీనింగ్తో వాడతాం. దీని నుంచి కూడా బిట్టు రావడానికి అవకాశం ఉంది. అంటే నాకు తెలియదు అనే దాని నుండి నాకు తెలుసు అను దిశగా జరిగే ప్రక్రియనే మనం ఏమంటామంటే అభ్యసనము అని చెప్పుకుంటాం. అభ్యసనము అంటే ఏంటండి? నాకు తెలియదు అనే దాని నుండి నాకు తెలుసు అను దిశగా జరిగే ప్రక్రియనే మనం ఏమంటామంటే అభ్యసనము అంటాం. ఉదాహరణ తీసుకోండి. ఒక విద్యార్థిని, స్కూలుకు రానటువంటి విద్యార్థిని, భూమి ఏ ఆకారంలో ఉంది బాబు అంటే నాకు తెలియదు అని సమాధానం చెప్తాడు. అదే పాఠశాలకు వచ్చిన తర్వాత, అనుభవాన్ని పొందిన తర్వాత భూమి ఏ ఆకారంలో ఉంది అంటే గోళాకారంలో ఉంది, నాకు తెలుసు అని చెప్తాడు. అదే అభ్యసనం. మొదటగా భూమి ఏ ఆకారంలో ఉంది అంటే తెలియదు అని చెప్పిన విద్యార్థి కొన్ని అనుభవాలు పొందిన తర్వాత భూమి అనేది గోళాకారంగా ఉంది, నాకు తెలుసు అని సమాధానం చెప్పడంలో జరిగినటువంటి ప్రక్రియనే మనం ఏమంటామంటే అభ్యసనము అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు సైకిల్ తొక్కడం వచ్చా అని ఒక 2 సంవత్సరాల బాలుని అడిగితే నాకు తొక్కడం రాదు అంటాడు. అదే కొద్దిగా శిక్షణ పొందిన తర్వాత అదే విద్యార్థి నీకు సైకిల్ తొక్కడం వచ్చా అంటే వచ్చు అంటారు. అది కూడా ఏందండి? అభ్యసనం. ఒక 4 సంవత్సరాల బాలుని నీకు టైప్ గురించి తెలుసా అంటే తెలియదు అంటాడు. దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందిన తర్వాత నీకు టైప్ గురించి తెలుసా అంటే తెలుసు అని సమాధానం చెప్పడంలో జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అంటే అభ్యసనము అని చెప్పుకుంటాం. అందుకే అభ్యసనము ఈక్వల్స్ టు ఏంటిదండి? అభ్యసనము ఈక్వల్స్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. అభ్యసనము ఈక్వల్స్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. చూడండి, అభ్యసనము ఈక్వల్స్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన, లేదా అభ్యసనము ఈక్వల్స్ టు తుది ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. తుది మైనస్ తొలి, లేదా అంత్య మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. అయితే తొలి ప్రవర్తన అంటే ఏమిటి, అంత్య ప్రవర్తన అంటే ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. తొలి ప్రవర్తన అంటున్నాం. ఏ ప్రవర్తన? తొలి ప్రవర్తన. మరి తొలి ప్రవర్తన అంటే నేర్చుకోవడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, అనుభవం పొందడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, శిక్షణ పొందడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తనను మనం ఏమంటామంటే తొలి ప్రవర్తన అంటాం. తొలి ప్రవర్తన అంటే చూడండి, వన్స్ అగైన్, తొలి ప్రవర్తన అంటే నేర్చుకోవడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, లేదా అనుభవం పొందడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, శిక్షణ పొందక ముందు ఉండేటటువంటి ప్రవర్తన మనం ఏమంటామండి? తొలి ప్రవర్తన అంటాం. మరి అంత్య ప్రవర్తన అంటే ఏమిటి? నేర్చుకున్న తర్వాత ఉన్నటువంటి ప్రవర్తన, అనుభవం పొందిన తర్వాత ఉండే ప్రవర్తన, శిక్షణ పొందిన తర్వాత ఉండే ప్రవర్తనను ఏమంటామండి? అంత్య ప్రవర్తన అంటాం. అంత్య ప్రవర్తన అంటే నేర్చుకున్న తర్వాత ప్రవర్తన, అనుభవం పొందిన తర్వాత ప్రవర్తన, శిక్షణ పొందిన తర్వాత ప్రవర్తన అంటాం. ఇక్కడ
అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు మధ్య తేడా లేకపోతే అభ్యసనం జరగనట్లే. అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు మధ్య తేడా ఉంటే అభ్యసనము జరిగినదిగా భావించాలి. వన్స్ అగైన్, అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు తేడా లేకపోతే అభ్యసనము జరగలేదు అని భావించాలి. అదే అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు మధ్య తేడా వచ్చినట్లయితే అభ్యసనము జరిగినట్లుగా భావించాలి. ఇది అభ్యసనానికి సంబంధించి. ఉదాహరణకు, వర్ణమాలకు సంబంధించిన పరిజ్ఞానం శిశువుకు పాఠశాలకు పోవడానికి ముందు తొలి ప్రవర్తన, పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఏమవుతున్నది? అంత్య ప్రవర్తన అవుతుంది. ఒక విద్యార్థి ఈతకు సంబంధించి ఈత నేర్చుకోవడానికి ముందు ఆ నీటిలో మునిగిపోతాడు. అదేమవుతుంది? తొలి ప్రవర్తన. కొన్ని అనుభవాలు, శిక్షణ, సాధన అనంతరం ఆ విద్యార్థి నీటి పైన తేలుతాడు. అదేంటండి? అంత్య ప్రవర్తన. ఈ ఈత కొట్టడం అనే ప్రక్రియను కొన్ని రోజులు ఆపిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. అది శాశ్వత మార్పు. అందుకే అభ్యసనం అనేది ఏ మార్పు? శాశ్వత మార్పు అని చెప్పుకుంటాం. విద్యార్థి దీపమును ముట్టుకున్నాడు, అది తొలి ప్రవర్తన. వానికి కాలింది, అనుభవం పొందాడు. దీపానికి దూరంగా ఉన్నాడు, అది అంత్య ప్రవర్తన అని చెప్పుకుంటాం. ఈ విధంగా అభ్యసనము అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. అదేవిధంగా పాఠశాలకు రావడానికి ముందు వృత్తం గురించి నీకు తెలుసా అంటే పిల్లవాడు ఏమంటాడండి? తెలియదు అంటాడు. పాఠశాలలో కొన్ని అనుభవాలు పొందిన తర్వాత, జామెట్రీ భావనలు పొందిన తర్వాత వృత్తం అంటే ఏమిటి, వృత్తానికి ఉదాహరణలు చెప్పండి అంటే పిల్లవాడు ఏం చెప్తాడు? చేతికి వేసుకునే గాజు, తినేటటువంటి ప్లేటు, తినేటటువంటి చెకోడీలు కూడా వృత్తాకారంలో ఉంటాయని చెప్తాడు. ఏంటంటే అంత్య ప్రవర్తన అని చెప్పుకుంటాం. ఇది అండి. ఇది దేనికి సంబంధించింది అంటే అభ్యసనానికి సంబంధించినటువంటి పరిచయం మాత్రమే. ఇప్పుడు మనం అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.